నేను ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే, నేను ఒక పత్రికకి సంపాదకత్వం వహించాను, చాలా విషయాల మీద చదువుకున్నాను, మాట్లాడగలుగుతాను, ఉద్యమకారుడిని అనుకుంటాను. నాకు కూడా 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఓటు ఉంటుందో లేదో అని లోపల కొంచెం కంగారుగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఎవరైనా వస్తారో చూడండి, వాళ్ళు గబుక్కున మనం లేవనుకుని చెప్పి వెళ్ళిపోతారు అని నేను కూడా మా ఆశ్రమంలో చెప్పి ఉన్నాను. ఇటువంటి భయాందోళనలు జీవితంలో ఏనాడు ఎదుర్కోలేదు, ఇటువంటివి తెలియదు కూడా. పోన్లే ఓటు లేకపోతే ఏమైందిలే, మన ఒక్కళ్ళు ఓటు ఆకాశం కూలిపోతుందా అని అందామనుకుంటే ఆ ఓటుకి ఏదో రైలు ఇంజన్కి వెనకాల బోగీల్ని జత చేసినట్టు భవిష్యత్తులో కనిపించకుండా కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. ఇంకొన్ని ప్రమాదాల మీదకి రాబోతున్నట్టు కూడా ఒక సినేరియో మనం చూస్తే కనుక భారత ప్రజాస్వామ్యం అనేది ఇట్స్ ఎ వండర్. ప్రపంచ చరిత్రలోనే మీరు గమనించండి, మీరు చూస్తే కనుక ది లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్తారు. వై లార్జెస్ట్ డెమోక్రసీ? ఎందుకంటే ప్రపంచంలో 140 కోట్ల మంది ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి జనాభా, అంతమంది ఓటర్స్ ఉన్నటువంటిది వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. భారత ప్రజాస్వామ్యం వంటిది మరొకటి లేదు. ప్రతిసారి కూడా మనం ఎక్కడైనా డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తుంటే, ఎక్కడైనా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళ దేశంలో 40 లక్షలు, 50 లక్షలు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు చస్తూ ఉంటారు. అమెరికాలో మీరు చూస్తే కనుక ఫలితాలు ప్రకటించడానికి ఒకసారి చుట్టాలతో మీకు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటో కూడా నిజంగా నెగ్గారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళ అధ్యక్ష భవనం మీద వాళ్ళే దాడి చేసుకుని గందరగోళం అయిపోయారు. అంచేత భారత ప్రజాస్వామ్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది ఇవాళ కాదు, ఇవాళ మనం 1950లో మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళు మన ఎక్కిరిచ్చారు. మీరేంటి గాడిదగుడ్డు డెమోక్రసీ మీరు నడపగలుగుతారా, మీ వల్ల అవుతుందని. ఆ రోజుల్లో అందరికీ ఓటు హక్కులు లేవు, అందరికీ ఓటు హక్కులు ఇవ్వలేదు. ఓటు హక్కులకు కొన్ని క్రిటేరియాస్ పెట్టారు, కేవలం కొన్ని ఉంటేనే. అంచేత అందరికీ వయోజన సార్వత్రిక ఓటు హక్కు కావాలని కరాచీ కాంగ్రెస్లో 1930లోనే మన జాతీయోద్యమ నాయకత్వం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు పెద్దలంతా అడిగారు. వీళ్ళందరి యొక్క తపస్సు, వీళ్ళందరి యొక్క పోరాటాల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ ఈ డిమాండ్ ఒప్పుకోలేదు. యూ మస్ట్ నోట్ దిస్ పాయింట్. ఈ దేశంలో అందరికీ ఓటు హక్కు కావాలని ఒక్కరోజు కూడా బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. అందరూ అడుగుతూ వచ్చారు. అటువంటి పోరాటాల ఫలితంగా జాతీయోద్యమం చేసినటువంటి కృషి ఫలితంగా మనకు రాజ్యాంగ రచనా సభ రావటం, రాజ్యాంగ రచనా సభలో అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం వల్ల మనకు ఓటు హక్కు 1950 నుంచి ఈ రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుంచి వచ్చింది. 1950 నుంచి కూడా మనం 52 మొట్టమొదటి ఎన్నికల నుంచి కూడా భారతీయులకు అసలు ప్రజాస్వామ్యం రాదు, వీళ్ళు ఏం చేస్తారని అనుకున్నది. అందరినీ బ్రిటన్ ఎంత అంటే చాలా చిన్న కంట్రీ, ఆ రోజు కూడా చిన్న కంట్రీయే. ఆ రోజు మన పాపులేషన్ 40 కోట్ల దాకా ఉంది. అక్కడ కూడా మన వాళ్ళు కోట్ల మందిని, మన వాళ్ళు ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు రోడ్లు లేనప్పుడు ఏదో పడవల మీద లేకపోతే నెత్తి మీద మోసుకుంటూ కొండలు గుట్టలు ఎక్కి కూడా అద్భుతంగా దీన్ని నిర్వహించేవారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ప్రపంచం అంతా కూడా డాక్యుమెంటరీస్ తీసి చూపించి ఈ విధంగా మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామా అని చెప్తే వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. నిజమా, ఇది మేము వీళ్ళతో తిప్పలు పడుతున్నామని. ఇవాళ మనకి ఎంత ప్రతిష్ట ఉందో గత కొద్ది కాలంగా అంత ప్రతిష్ట ఉందా, అది ఏమైనా అప్రతిష్టగా మారుతుందని వరల్డ్లో కూడా చాలా డిబేట్ జరుగుతుంది. మనకు మీడియాలో తెలియట్లేదు ఆ విషయం. ప్రపంచంలో కూడా బయట చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ మనకి ఇందాక ప్రతిజ్ఞ చేయించారు రవీంద్ర గారు. ఏమనంటే ఇది రాజ్యాంగ రచనా సభలో భారత రాజ్యాంగానికి ఆమోదించినటువంటి రాజ్యాంగంలో ప్రియాంబుల్ అవతారిక అంటాం. ఇది వాస్తవంగా మనం అంతా ఇలా పెట్టి ప్రతిజ్ఞ చేయాలనే ఉద్దేశంతో రాసుకున్నది కాదు. కేవలం రాజ్యాంగ పుస్తకానికి ముందు మాటగా, పీఠికగా, ప్రస్తావనగా మాత్రమే పనికి వచ్చే ఉద్దేశంతో రాసుకున్నటువంటి పారాగ్రాఫ్. దాంట్లో కూడా చూస్తే భారత ప్రజలమైనటువంటి మేము ఈ భారతదేశానికి యజమానులు అనేటువంటి ఒక టోన్ స్పష్టంగా వర్డ్ లేకపోయినప్పటికీ మాది ఈ దేశం, మాకు మేము ఇచ్చుకున్నాం అని చెప్పొచ్చింది. అంటే మనం మామూలుగా ఉద్యమకారులు ఏం చెప్తామంటే ప్రజలు యజమానులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజాసేవకులు అంటారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. ఉద్యోగులు ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. ఇప్పుడు సర్వెంట్ వచ్చి ఆర్ యూ ది ఓనర్, నువ్వు యజమానివైనా ప్రూవ్ చేసుకోమని అడుగుతున్నాడు. మేము హడిల్ చేస్తున్నాం, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు పనిచేసే ఆయన వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే అది సరే కానీ నువ్వు యజమాని అనడానికి నువ్వు పట్టరా పేపర్స్ అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ జరగలేదు ఇటువంటిది. ఇప్పుడు పోనీ జరిగిందని నువ్వేంటారు నన్ను అడిగేదని అనే పరిస్థితులు లేవు మనం. ఇప్పుడు మన దగ్గర ఏమున్నా ఇల్లు మందే అని ఎలా ప్రూవ్ చేసుకోవాలని కంగారుగా ఉన్నాం. చేత మన పరిస్థితి నేను ఎందుకు చెప్పుకున్నానంటే, నేను ఆలోచిస్తుంది నాకే ఇలా ఇంత గాబరాగా ఉంటే మరి బ్రహ్మారెడ్డి గారు కూడా ఇందాక అటువంటి మాట అంటున్నారు నా చెవిలో, నాకు కూడా కంగారుగా ఉంది. ఇట్లా ఉంటే పైగా లోపల ఎక్కడ అనుమానంటే మా ఓట్లు ఖచ్చితంగా ఉండవేమో అనుమానం కూడా ఉంది మాకు. అది వేరే కారణం. అయితే మరి ఒక మారుమూల అసలు దీన్ని పెద్దగా పట్టించు రోజువారీ పనుల్లో ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఈ వర్కింగ్ డే. ఇవాళ గబుక్కున వచ్చి ఈ సభల్లో కూర్చోవడానికి అందరికీ ఏలూరు పట్టణాల్లో కానీ బయట కానీ తీరికలు ఉండవు, ఎవరి పనులు చేసుకోవాలి. జీవన పోరాటం ఇవాళ మనం ఎంత డబ్బులు సంపాదించినా సరే సరిపోయినంతటువంటి కన్నం ఉంది కింద. మీరు ఎంత సంపాదించినా మీ ఇంట్లో సరిపోదు.
మీకు ఇన్స్టాల్మెంట్లు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఏం చేసినా సరే మీరు ఎప్పుడు ఆల్వేస్ దానికి సంబంధించినటువంటి స్టార్వేషన్ స్టేజ్లో ఉన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. అది కట్టలేదు, ఇది కట్టలేదు, ఇది సరిపోవట్లేదు, ఇంకేమైనా కొంచెం వస్తే బాగుండదు. 5 లక్షలు సంపాదించినంతే, 50,000 సంపాదించినంతే, 20,000 సంపాదించినంతే, 50 లక్షలు సంపాదించినంతే. అటువంటి మైండ్ సెట్లోకి, అటువంటి ఎకానమీలోకి, అటువంటి సిచ్యువేషన్లోకి, అటువంటి వాతావరణంలోకి మనం వెళ్ళాం. అది వేరే స్టోరీ. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఒక సభ పెడితే ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది తక్కువ. ఇక్కడికి వచ్చి కూర్చుని దీని గురించి మాట్లాడే వాళ్ళకి మాకే కొంచెం డౌట్ఫుల్గా ఉందంటే అసలు ఏమీ పట్టించుకోకుండా ఏం జరుగుతుంది, సర్ అంటే ఏంటి, సర్ అంటే సార్ మీరు అని అంటాం కదా, అదే లేకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని కానీ, వీవీప్యాట్ అంటే ఏంటంటే వీవీప్యాట్ అని అదేదో కొండ ప్యాట్ అన్నట్టుగా అండం మొదలుపెట్టాం. కానీ వీవీప్యాట్ ఏంటంటే ఓటర్స్ వెరిఫైయింగ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అండి. పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ట్రయల్ అంటే మీరు దాన్ని వేస్తే చూసుకోవడానికి, దాని అర్థాన్ని తీసుకుని మనకు దాన్ని కరెక్ట్గా అట్లా ఇంప్లిమెంట్ చేస్తే అట్లా వచ్చేస్తుంది మనకి అది. అయితే ఇప్పుడు ఇటువంటి గందరగోళంలో ఉన్నప్పుడు ఈ వీళ్ళని వదిలిపెట్టండి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు బాబు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు వాళ్ళ పనుల్లో వాళ్ళు జీవన పోరాటంలో ఉండాల్సిన వాళ్ళు ఉంటారు. ఈ దేశంలో ఇవాళకి నిరక్షరాస్యులు ఉన్నారు. మన దేశం పరిస్థితి అది. అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చి మనం ఏం పని చేసినా ఈ రోజుకి మన దేశంలో నిరక్షరాస్యులు, ఈ రోజుకి మన దేశంలో నానా బాధపడుతూ తమ జీవన పోరాటం సాగించేవాళ్ళు, ఈ చిన్న మలేరియా లాంటి జ్వరాలకు కూడా వైద్యం లేక చచ్చిపోయేవాళ్ళు మనం చూస్తుంటాం పేపర్లో. చచ్చిపోయినటువంటి డెడ్ బాడీని మోసుకుంటూ వచ్చాడు ఒక ఆయన తవ్వి. ఎందుకంటే మీ అక్క చచ్చిపోయిందని ఏంటి ప్రూఫ్ చెప్పు, అకౌంట్లో ఉంది ఏమో అని చెప్పారు. చెప్తే ఇంక ఏ దిక్కు లేక, అంటే ఈ ప్రూఫ్లు అడగడం వల్ల వచ్చిన బాధ అది. ఇప్పుడు ఈ ప్రూఫ్లు అడుగుతారు మనం ఏం తవ్వాలో తెలియదు. ఆయన ఏం చేశాడంటే చచ్చిపోయిన డెడ్ బాడీ తవ్వి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, దుఃఖం వస్తుంది. భుజం మీద వేసుకుని ప్లాస్టిక్ సంచిలో మోసుకుని వచ్చిన ఫొటోస్ చూస్తే మనిషి అనేవాడు నాగరిక ప్రపంచంలో ఉన్నామా, మనం బతికే ఉన్నామా అని అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇగో మా అక్క చచ్చిపోయింది, చాలా కాలమైంది పుడిచి తీసుకొచ్చాను, చూసి కొంచెం నాకు 20,000 ఇప్పించండి అన్నాడు. అకౌంట్లో ఉంది అతని డబ్బు, వీళ్ళు ఇచ్చే దయ కాదు. చాలామంది చూసి బాధపడి వరుసలు జరిగిందండి. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఏది తండ్రి చచ్చిపోతే సైకిల్ మీద మోసుకెళ్ళేవాళ్ళు ఇంకా ఉన్నారు. లోకం అదే విధంగా ఉంది మన పరిస్థితి. మనం చాలామంది చోట్ల తెలుసుకోవట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక అకౌంట్కి సంబంధించి ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో అతను మొత్తం డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టిన తర్వాత చాలామంది బాధపడారు. నువ్వు తీసుకొని ఆయన అని కొన్ని క్లబ్లు వాళ్ళు 40,000 50,000 30,000 ఇచ్చారు. అది ఏం సరిపోతాయో నాకు తెలియదు. కానీ అంటే దేశం పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇప్పుడు అతనికి నువ్వే మీ అక్క చచ్చిపోయిందని కాదు, నువ్వే అని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటావు? దానికి ఇందాక చాలా చెప్పారు ప్రసాద్ గారు. 1987కి ముందు పుట్టేవా లేదా చాలామంది వాళ్ళు పుట్టినటువంటి డేట్లు కానీ స్కూల్లో ఎంట్రీ వేసిన డేట్లు తప్పితే ఏ గుడ్డు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 9 నెలల గ్యాప్ అంటే అప్పుడు ఏం ఎంట్రీ చేశారు? పెద్ద నాయకులు కూడా పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గ్యాప్ ఉంటే డౌటు. నేను కొత్తగా చదివిందంటే 6 పిల్లలు ఉంటే డౌటు. సుభాష్ చంద్రబోస్ 14 మంది పిల్లల మధ్య పుట్టాడు. గాంధీ గారి ఇంట్లో చాలామంది ఉన్నారు. ఆ కాలంలో మాత్రం 12 మంది పుట్టడం మా కళ్ళతో చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా గాంధీ 8వ. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కానీ 6 మీ ఇంట్లో పుడితే డౌట్ అని చేత డౌట్ అని రాస్తున్నారని చెప్తున్నారు, తీసేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద ఒక నాయకుడు పోయి నిన్న మెమోరాండం ఇచ్చి వచ్చాడు. ఇదేమన్యాయమే బాబు, ప్రధానమంత్రి గారికి యూపీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మంది పుట్టారు, మమ్మల్ని ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారని. ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతిలో ఇప్పటిదాకా వారు చెప్పారు ఒక మంచి విషయం, బహుశా అందరికి విస్మరిస్తున్న విషయం ఒకటి చెప్పారు ప్రసాద్ గారు. ఏమిటంటే ఈ ఎస్ఐఆర్ అనేది ఏం కొత్తది కాదండి, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇది ఎవరు కొత్తగా కనిపెట్టింది కాదు, ఇప్పుడే కొత్తగా చేస్తున్నది కూడా కాదు, మామూలుగా జరిగిపోతుంది. అది ఉందని మీకు నాకు ఇప్పటిదాకా తెలియలేదు. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారండి, ఎందుకు చేయాలండి? అసలు అవసరమే లేదంటే అవసరం ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే లిస్టులో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసేసుకోకపోతే కనుక అవి అలాగే ఉంటాయి. ఒకప్పుడు అయితే ఇంకా ఇంత టెక్నాలజీ లేనప్పుడు శుభ్రంగా ఓట్లు కూడా రిగ్గింగ్ చేసుకునేవారు, అది వాస్తవం. అది అంచేత వాళ్ళు ఏం చేసేవారంటే చచ్చిపోయిన ఓట్లు ఎవరు ఎంక్వైరీ చేసుకుని సిస్టమ్ ప్రకారం అవి తీసేసుకుంటూ వచ్చేవారు. అంచేత ప్రతిసారి కూడా చచ్చిపోయిన ఓట్లు తగ్గుతాయి, కొన్ని కొత్త ఓట్లు కలుస్తాయి. ఈ కలిసినటువంటి ఓట్లు ఈ చచ్చిపోయిన ఓట్లతోటి అయినా కూడా జనాభా పెరుగుతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు 40 కోట్ల జనాభా 150 కోట్లు అయ్యింది. కాబట్టి రెగ్యులర్గా ఓటర్స్ లిస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది.